ఇస్రో కొత్త చైర్మన్గా నియమితులైన వి నారాయణ్ తమిళనాడులోని కన్యాకుమారికి చెందినవారు. చిన్ననాటి నుంచి తమిళ మీడియంలోనే విద్యాభ్యాసం కొనసాగించిన నారాయణన్ తన ప్రతిభతో అంతరిక్ష పరిశోధనలో చిరస్మరణీయమైన గెలుపును అందుకున్నారు. తమిళ మీడియం విద్యార్థిగా శురువైన నారాయణ్ ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ పూర్తి చేసి ఫస్ట్ ర్యాంకర్గా సిల్వర్ మెడల్ సాధించారు. ఇదే కాకుండా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేసి రాకెట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ విభాగంలో తన అద్భుత ప్రతిభను ప్రపంచానికి చాటారు. ఒక తమిళ మీడియం విద్యార్థి ఇస్రో చీఫ్గా ఎదగడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని నెటిజన్లు స్పందిస్తున్నారు. నారాయణన్ జీవిత ప్రయాణం యూత్కు స్ఫూర్తిగా నిలుస్తుందంటూ సోషల్ మీడియా విపరీతంగా స్పందిస్తోంది. ఈ గౌరవం తమిళనాడు ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తోంది. తమిళ మీడియాలో చదువుకున్న విద్యార్థి దేశానికి మార్గదర్శకుడిగా నిలిచారు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. అయితే ప్రాంతీయ భాషల చదువును ప్రోత్సహించాలని ప్రతి రాష్ట్రం ఎందుకు ప్రయత్నించదు అని నెటిజన్లు అడుగుతున్నారు. అభ్యాస మాధ్యమం ఏదైనా కావచ్చు, కానీ విజయం మిమ్మల్ని వెంబడిస్తుంది అని నారాయణన్ జీవిత కథ రుజువు చేస్తోంది. ఇస్రో కొత్త చైర్మన్ గా నారాయణన్ రాకెట్ల రూపకల్పన, అంతరిక్ష పరిశోధనలో కొత్త ఘట్టాలు రాయడం ఖాయమని నిపుణులు అంటున్నారు. నారాయణన్ నాయకత్వంలో భారత్ అంతరిక్ష రంగంలో మరిన్ని అద్భుతాలు సృష్టించనుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.